ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవ సుతం దేహం సచానూరమర్ధనం దేవకే పరమానందం కృష్ణం వందే జగన్నిధం. జయ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీ స్తోత్రంలోని శ్రీనామ స్తోత్రంలోని 49 పద్మమాలాధర అనుసంధానం చేసుకోబోతున్నాం. పద్మమాలాధర ఓం పద్మమాలాధరాయ నమః. 1 తామర పూలమాలను ధరించిన పద్మావతి. 2 వేద పదముల మాలను ధరించిన జ్ఞాన సరస్వతి. 3 ధర అనగా భూదేవి. పద్మమాలతో అలంకృతమైన నిండి ఉన్న భూదేవి ధరిత్రి ధరణి అమరు కోసం. 4వ అర్థం ధర అనగా పర్వతం. పద్మమాలలు వేదమాలలతో నిండి ఉన్న వాగ్దేవి తామర పుష్పముల కొండ పద్మపుష్పముల గిరివలే ఉన్నది. ఆహార్య ధర పర్వత అమర కోసం. వేదమంత్రం పుష్పగిరి వలె ఉన్న శ్రీ మహాలక్ష్మి. 5వ అర్థం పద్మమాల ప్లస్ అధర అనే పదవిభాగంలో అధరం అనగా క్రింద ప్రతి. సాధారణంగా స్త్రీ యొక్క అధరం అమృతంతో నిండి ఉన్న కావ్య ప్రపంచం. కావ్యశాస్త్ర వచనం రుక్మిణీదేవి శ్రీకృష్ణ పంపు వర్తమానం ఇదిగో నీ అధురామృతం భానగలే యువకు పరరుచి స్థితియేలా పోతనామాచుడు. ప్రస్తుతం జగన్మాత ఆధరం వేదమంత్ర సారామృతం లో ఉన్నది. పద్మమాల అనగా వేద పద మంత్ర సమూహం అనే అర్థం. వేదమంత్ర సారం సర్వేశ్వరుడే నిత్యం జగన్మాత వాగ్దేవత తదుపరి వాగ్దేవత వేదమాత యొక్క అదనము నుండి పద్మసుగంధం గ్రోలుచున్నది. స్వస్తి. దేవ్యై ఓం 50వ నామం దేవి. ఓం దేవ్యై నమః. ఓం దేవ్యై నమః. సర్వేశ్వరుడు దేవుడు, సర్వేశ్వరి దేవి. సర్వేశ్వరుడు వేద పురుషుడు, సర్వేశ్వరి వేదమాత. సర్వేశ్వరుడు అర్థము సర్వేశ్వర వాక్కు. ఇంకా వారు దేవపదవర్ణ వ్యత్యాయతంలో వేదమగును. దేవి అనే పదం వేద అగును. వేద అనగా పీఠం పానబట్టము కనుక వేద అనగా దేవ. దివ్యతిథి దేవి క్రీడించున్నది, ప్రకాశించున్నది, పట్టాభిషిక్తమైన మహారాణి. తదుపరి పద్మిని. ఓం పద్మిని నమః. ఉత్తమ జాతి స్త్రీల్లో పద్మిని జాతి స్త్రీ రూపంలోని దేవి. ఈ దేవి పద్మిని జాతి స్త్రీల్లో లలామ. 2 పద్మములు సమృద్ధిగా గల తామరకము పద్మిని రూపం. 3 వేద పదములను సమృద్ధిగా గల పుస్తక భాండాగారం వాంగ్మయం. పద్మిని అనగా వాంగ్మయీ కన్య. 4వ అర్థం తాం పద్మినీం శరణమం ప్రపజ్జే. పద్మిని రూపిణి లక్ష్మిని శ్రీ మహావిష్ణువుని తెచ్చి వివాహం చేసినప్పుడు వ్యాస మహర్షి రచించిన శ్లోకం పద్మాం పద్మ విశాలాక్షిం పద్మమినేత్రాయ పద్మినీం పద్మజాతే సిత పద్మనాభాయ ధాధ్యదా శ్రీయం. కలికి పురాణం. స్వస్తి. జయ శ్రీరామ్.